పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 ప్రమాదకర పదార్థాల నిర్వహణలో సంభవించే ప్రమాదాల వల్ల ప్రభావితమైన వారికి ఉపశమనం కలిగించే లక్ష్యంతో రూపొందించబడిన భారతీయ చట్టం. అటువంటి పదార్థాలను నిర్వహించే యజమానులు థర్డ్ పార్టీలకు సంభావ్య నష్టాలను కవర్ చేయడానికి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ని కలిగి ఉండాలని ఇది ఆదేశిస్తుంది మరియు ఇది ప్రమాద కేసులలో పరిహారాన్ని భర్తీ చేయడానికి పర్యావరణ ఉపశమన నిధి (ERF) ని ఏర్పాటు చేస్తుంది. చట్టం యొక్క గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో గాయపడిన మరణించిన ఇన్సూరెన్స్ వస్తుంది తెలుసా? దీనికోసం మనం ఎక్స్ట్రా ప్రీమియం ఏమీ కట్టనవసరం లేదు. ఎందుకంటే హెచ్పిసిఎల్, ఇండేన్, బీపీసీఎల్ వంటి గ్యాస్ కంపెనీలు 50 లక్షల వరకు కవర్ వచ్చేలా ఇన్సూర్ చేస్తాయి. ఈ ఇన్సూరెన్స్ ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మరణించారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనిని 3 కేటగిరీలుగా విభజించారు. అవేంటో చూద్దాం. ఫస్ట్, పర్సనల్ యాక్సిడెంట్. ఎవరైనా ఒక వ్యక్తికి గ్యాస్ సిలిండర్ల వల్ల మరణిస్తే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అలా ఆ ప్రమాదంలో ఎందరు చనిపోయినా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. రెండోది మెడికల్ ఎక్స్పెన్సెస్. ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స కోసం అయ్యే మెడిసిన్ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. ఇది 15 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆ ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున అందిస్తారు. ఇక మూడోది ప్రాపర్టీ డ్యామేజ్. ప్రమాదంలో దెబ్బతిన్న ఆస్తికి 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తారు. ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇళ్లల్లో, హోటల్స్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు చోటు